వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. అమరావతికి టెండర్లు పిలిచాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. 34-35 వేల ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం. అదే చేస్తున్నాం. ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొన్ని కంపెనీస్ కి ఇచ్చి అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మనకు కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ది బెస్ట్ మోడల్. అందుకే ప్రజల్ని ప్రోగ్రెస్ లో భాగస్వాములు చేయాలి. మీరు కూడా ఎక్కడికక్కడ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది. కెన్ వి గో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది. అక్కడే ల్యాండ్ పూలింగ్ చేస్తాం, కొంత ల్యాండ్ ఇస్తాం, టౌన్షిప్ కడతాం, కమర్షియల్ అవుతుంది. అదే మరి రామాయంపట్నం ఉంది, కొత్త సిటీ వస్తుంది. అనకాపల్లి దగ్గర నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది, విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయలు రెవెన్యూ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆంధ్రుల సెంటిమెంట్ ఇది. అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం. నేషనల్ హైవేస్ కి 55,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. ఆల్ కలెక్టర్స్ అనునిత్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇంటరప్టెడ్ గా నోబడి షుడ్ ఇంటర్వెన్. ఎట్టి పరిస్థితుల్లో ఆటో పైలట్లు తిరగాలి. అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ హావ్ టు సార్ట్ ఇట్ అవుట్. 2 years టైం, 2 years లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి. అదే మరి రైల్వే ప్రాజెక్ట్స్ 75,000 కోట్ల రూపాయలు జరగబోతున్నాయి. ఇప్పుడు పిలిచినట్టన్నీ కూడా ఈ రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది మాకు సంబంధం లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనే యాటిట్యూడ్ ఉంటే, ప్రోగ్రెస్ ఉంటే మనకే ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. అది సెంట్రల్ ప్రాజెక్ట్ కానీ స్టేట్ ప్రాజెక్ట్ కానీ ఓనర్షిప్ ఈజ్ యువర్స్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అదే మరి పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్, దీన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్కడ కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీల్లేదనుకున్నాం. 20,000 కిలోమీటర్లు నాంది పలికాం, 95% పూర్తయినాయి. మిగిలినట్టు కూడా పూర్తి చేస్తాం. మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా చేయాలో మళ్ళీ దానికి కూడా ఒక డైరెక్షన్ మీకు ఇస్తాం. సోలార్ రూఫ్ టాప్, ఇది గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్,
ఇది బిగినింగ్. దీనివల్ల 20 లక్షల మందికి ఈరోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం, 200 యూనిట్లు. వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా 200 యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకవేళ 150 వాడుకుంటే ఒక 100-120 యూనిట్స్ గ్రిడ్కి ఇస్తే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కరెంట్ ఇస్తాం. అదే సమయంలో ₹2.09 చొప్పున డబ్బులు కూడా ఇస్తాం. మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు. వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ రూఫ్ టాప్ మీద ఉంటుంది, దాన్ని చూసుకుంటే సరిపోతుంది. మీటర్స్ అవన్నీ ఉంటాయి. సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం. మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆల్ కలెక్టర్స్, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. మీ పరిధిలో మీరు 20 లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం. మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఒక చిన్న నిన్న మేము ఒక మెసేజ్ ఇస్తే ఏదైతే డ్రింకింగ్ వాటర్ అవర్లీ గంట కొట్టమన్నాం స్కూల్స్ లో, ఊరికి ఒక ఐడియా కోసం, దాన్ని కూడా ట్రాక్షన్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు స్కూల్స్ లో చాలా వరకు మోడిఫికేషన్ తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా అడాప్ట్ చేసుకొని మీరు ముందుకు పోవాలి. రెండోది, డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఉండే ఈ నరేగా, దాని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. మొన్నే మనం చూసాం 4,000 కోట్లు 40,000 వర్కులు స్టార్ట్ చేశాం పల్లె పండుగ కింద. అవి చాలా వరకు పూర్తయిన, అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరికి ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ మీ పరిధిలో ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్. ప్రీ మాన్సూన్ కి -8 మీటర్స్ లో వాటర్ ఉండాలి. పోస్ట్ మాన్సూన్ +3 మీటర్స్ వాటర్ ఉండాలి. 5 మీటర్లే డ్యూరింగ్ ది సీజన్ మనం వాడుకునే పరిస్థితి ఉండాలి. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్. దీనిపైన నాలా యాక్ట్ తీసుకొచ్చాం. నాలా కాకుండా ఒకప్పుడు ప్రోబేటరీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఏ ప్రాంతంలో కూడా దీనికంటే వాటర్ వాడకూడదు, బోర్లు ఇచ్చేదాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేసాం, ఇవన్నీ పెట్టాం. కాబట్టి ఇది అక్కడ ఉండే ఫారెస్ట్ ఏరియా కానీ అన్ని కూడా మీరు చేసుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఈరోజు మీరు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు అరకు కాఫీ చూశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. స్మాల్ ఐడియా, ఇప్పుడు పుట్టింది కాదు, 2.5 decades ముందు ప్రారంభించాం. అరకు కాఫీని ప్రమోట్ చేయాలనుకున్నాం. ఆ తర్వాత నాంది ఫౌండేషన్ దాన్ని ప్యారిస్ లో ఒక షాప్ పెట్టారు. ఆ నాంది ఫౌండేషన్ కూడా ఆ రోజులోనే క్రియేట్ చేశాం, ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్. దానివల్ల ఈరోజు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం అరకు కాఫీ ఒక బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది.